మనం ఈరోజు బాసర వచ్చామండి. ఈరోజు మూలా నక్షత్రం 29వ తారీఖు ఏకంలోన 1:30 గంటలకి బాసర రైల్వే స్టేషన్లో దిగామండి. ఒకసారి చూడండి, బాసర రైల్వే స్టేషన్ చూపిస్తున్నాను. 1:30 అయిందండి సమయం. నాగర్సూల్ ఎక్స్ప్రెస్ ఎక్కువ వచ్చేసాము. మూలా నక్షత్రం అవడం వల్ల అక్షరాభ్యాసం చేసుకోవడానికి సరస్వతీదేవి, మూలా నక్షత్రం అంటే సరస్వతీదేవి పుట్టిన సమయం అది. ఆ టైంలో అక్షరాభ్యాసం చేసుకుంటే వాళ్ళు విద్యావంతులు అవుతారని ఒక నమ్మకం. ఇప్పుడు మనం ఆలయంలోకి ప్రవేశిస్తున్నామండి. ఇప్పుడు సమయం వచ్చేసేటప్పటికి 2:30 అయిందండి. పోయి అమ్మనే రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి దేవాలయానికి వచ్చేసాను. చూడండి, సమయం 2:30 అయింది. 2:30 కూడా జనం బ్యాచ్లుగా అక్షరాభ్యాసం అయిపోతూ ఉంది. ఇక్కడ వచ్చేసేటప్పటికి 100 రూపాయలు అయితేనేమో 100 రూపాయలు, 1000 రూపాయలుగా నిర్ణయించారండి అక్షరాభ్యాసానికి టికెట్స్. 1000 రూపాయలు అయితే అమ్మవారి మండపం పక్కనే జరుగుతుంది. 100 రూపాయలు అయితే కొంచెం దూరంగా మండపంలో చేపిస్తారండి. ఒక బ్యాచ్గా కూర్చోబెట్టి. ఇప్పుడు మనం ఆలయం లోపల అక్కడికి ప్రవేశిస్తున్నాం, మండపంలోకి. చూడండి, విద్యుత్ అలంకరణతో ఎలా విరిసిపోతుందో దేవాలయం. దగదగా మెరుస్తుందండి. ఈ రోజు అంటే ఎంతో విశిష్టత అండి ఇక్కడ సరస్వతీదేవి ఆలయంకి. బాసర అమ్మవారి దగ్గరికి ఎక్కడెక్కడి నుంచో వస్తారండి అక్షరాభ్యాసం చేయించుకోవాలని. చూడండి, రాత్రి అయినా కూడా ఎంతమందో ఉన్నారు అక్షరాభ్యాసం చేయించుకోవడానికి. ఇప్పుడు మనకి అక్షరాభ్యాసం మండపంలోకి వచ్చేసామండి. ఇది దేవాలయం పక్కనే ఉన్న మండపం. దీంట్లో 2 పూజారులు సరస్వతీదేవి అమ్మవారి విగ్రహం పెట్టి అందరినీ వరుసగా కూర్చోబెట్టేసి మన చేత ఆ అక్షరాభ్యాసం అనేది చేపిస్తారండి, పూజని. చూడొచ్చు ఆ తంతు ఎలా జరుగుతుంది అనేది. ఇక్కడికి వచ్చేసేటప్పటికి మనకు కావాల్సింది ఏంటంటే అండి, ఒక 2 పలకలు, ఒక పూలమాల, పసుపు, కుంకుమ, కొద్దిగా అక్షింతలు. చూడండి, పలక మీద పెట్టేసి మనం ఎలా చేస్తున్నామో ఈ విధంగా ఇలా చేయాలండి. పూజ అనేది ఇలా చేపిస్తారు. బలపం, సరస్వతీదేవి పటం ఒకటి, ఒక్క కండవ ఒకటి పెట్టేసి, ఇవి మనకు కావాల్సిన వస్తువులు. ఇవన్నీ దేవాలయం దగ్గరే దొరుకుతాయండి. కాకపోతే వాళ్ళు రేట్ ఎక్కువ అమ్ముతుంటారు, మనం చూసి బేరమాడి కొనుక్కోవాలి. ఇవన్నీ అక్కడే దొరుకుతుంటాయండి. మనం ఒక టికెట్ తీసుకొని పోయి పూజ చేయించుకోవడమేను. అవన్నీ మనకు దొరుకుతాయి. ఇక మనం ఆలయం బయట వైపుకి వస్తున్నామండి, అమ్మవారి దర్శనానికి. ఇప్పుడు ఇది అమ్మవారి దర్శనానికి వెళ్ళే మార్గం. మనం ఆలయంలోకి వెళ్తున్నాము. అక్షరాభ్యాసం అయిపోగానే మనల్ని దర్శనానికి పంపించేస్తారు. ఇదంతా 1 గంటలో ముగుస్తుందండి, ఎక్కువ టైం పట్టదు. చూడండి, రాత్రి అవడం వల్ల కోతులు పాపం అలానే ముడుక్కొని కొనుక్కొని ఉన్నాయి దేవాలయంలో. ఇప్పుడు మనం అమ్మవారి ఆలయం ప్రధాన ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించాం. చూడండి, ఆలయం లోపల ఎలా అలంకరించారు. ఇక్కడ సెల్ ఫోన్లు తీసుకురావచ్చు, కానీ వీడియో తీయడానికి నాట్ అలౌమెంట్ అండి. కానీ ఎవరు చూడకుండా అట్లా జాగ్రత్తగా తీసుకుంటూ వచ్చాను. ఒకసారి మీకు చూపిద్దామని నాకు వీలున్నంత వరకు తీశానండి. అవకాశం ఉన్నంత వరకు చూపించాలా మా సబ్స్క్రైబర్స్కి, మా ప్రేక్షకులకు అనే తలంపుతో నాకు వీలైనంత వరకు అమ్మవారి లోపల, గుడి లోపల ఎలా ఉంటుంది ఏందనేది మీకు చూపిస్తానికి ప్రయత్నం చేస్తున్నానండి. వీలుగా ఉంటే అమ్మవారిని కూడా మీకు దర్శనం అందే విధంగా తయారు చేస్తాను. చూడండి, ఇది జాగ్రత్తగా తీసిందండి. ఒకసారి అమ్మవారు దూరంగా మనకి అవుపిస్తున్నారు చూడండి. అంటే ఇది చాలా సీక్రెట్గా తీయాల్సి వచ్చింది. మనల్ని అక్కడ బాగా సెక్యూరిటీ ఫుల్గా ఉంటుందండి లోపల ఆలయంలో. మనం ఇక ఆలయం బయట వైపుకి వచ్చామండి. చూడండి ఎట్లా ఉందో, తెల్లగా పట్టపగలు ఉన్నట్టే ఉంది మనకి. సమయం 3 అయింది అయినా కూడా చూడండి ఎలా ఉందో. ఇక్కడ బయట వచ్చేసేటప్పటికి మహాగౌరి అలంకారం అనే రూపాన్ని అమ్మవారిది బయట ఇలా తయారు చేశారండి. అలంకరించి అలా ఒక స్టేజ్లా కట్టి అక్కడ అలంకరించి పెట్టారు అమ్మవారి రూపాన్ని.
అందరూ ఫోటోలు తీసుకుంటా ఉన్నారు అక్కడ. ఈ పక్కనే అమ్మవారికి బహుకరించిన చీరల్ని ఇక్కడ అమ్ముతూ ఉంటారండి. ఇక్కడికి వచ్చేటప్పటికి 200 నుంచి 20,000 వరకు కూడా అమ్ముతుంటారండి చీరలు. మనకి తక్కువ రేట్లో వస్తుంటాయి. ఇప్పుడు ఆ కనిపించే ఈ చివరి చీర నేను బేరం చేశానండి, 5,000 అని చెప్పారు. చూడండి ఎలా ఉన్నాయో చీరలు. మంచి మంచి పట్టు చీరలతో సహా ఉంటాయండి. తక్కువ రేట్లో వస్తుంటాయి మనకి చీరలు. ఇక్కడైతే అకామిడేషన్ అనేది చాలా టఫ్గా ఉందండి. టఫ్ అంటే బాగాలేదు. బయట దళారులు, లాడ్జీలోళ్ళు 1 గంట 2 గంటలకు కూడా 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఛార్జ్ చేస్తారండి. అంత పెట్టినా కూడా మనకి లోపల పరమ దరిద్రంగా ఉంటుందండి. ఇది అమ్మవారు వెలిసిన విగ్రహాన్ని చూపించారండి. ఇది మనం ఆలయం అసలు బయటకు వచ్చేస్తున్నాము. చూడండి బయట ఎలా ఉందో. ఒక తిరునాళ్ళ, చిన్న తిరునాళ్ళ, మన తిరునాళ్ళ ఎలా ఉంటుందో అలా ఉంది బయట వైపున. ఇక్కడ ప్రసాదాలు అవన్నీ అమ్ముతుంటారండి. మనకి అక్షరాభ్యాసం చేసినప్పుడు అక్కడ ఫోటోలు తీస్తారండి. వాళ్ళ కెమెరాలతో ఫోటో తీస్తారు. మనకి అక్కడ స్లిప్ ఇస్తే మనం బయటకు వచ్చి తీసుకోవచ్చు. మనకి ఒక ఫోటో 100 రూపాయల లెక్కన ఛార్జ్ చేస్తున్నారండి. మనం అక్కడ మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకుంటే అన్ని 100 వాళ్ళకి కట్టాలి. మన ఫోన్లతో అయితే మనం తీసుకునే ఫోటోలు అక్కడ వాళ్ళు తీసి మనకి ఫోటో ఇస్తారు. ఇంకా అసలు బయటకు వచ్చేసామండి. ఇక 1 అవర్లో వచ్చేసేటప్పటికి మన పని అయిపోయిందండి. లోపల దర్శనం కానీ అక్షరాభ్యాసం కానీ అంతా అయిపోయినాయి. వెళ్ళిన వాళ్ళు వెంటనే రావచ్చండి. అక్కడ స్టే చేయాలంటే అంత బాగోదు. మరి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఈ డెవలప్మెంట్ అనేది వదిలేశారు. ఒక హైదరాబాద్ని డెవలప్ చేశారు కానీ చుట్టుపక్కల ఏ జిల్లాలు ఎట్లా ఉన్నాయి అట్లానే ఉన్నాయండి. మనం బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్లో వేదవ్యాస మహర్షి మందిరం ఉందండి. అప్పుడు ఈయనే అమ్మవారి బాసర సరస్వతి పీఠాన్ని ప్రతిష్ఠించాడని విన్నాను. అందుకనే ఈయనకి ఇక్కడ బయట మందిరం కట్టారండి. ఇక్కడ అకామిడేషను డెవలప్మెంట్ నిల్లండి. ఇక్కడ దేవస్థానం తరపున రూమ్స్ ఉన్నా కూడా ఈ బయట వాళ్ళకి లీజుకి ఇచ్చారు. వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు రేట్లు ఎక్కువ తీసుకొని. రూమ్స్ అయితే దొరకవు. వీళ్ళందరూ ఇది రిటర్న్ బయలుదేరానండి. మార్నింగ్ 8 అయింది. ఒకరోజు ఉందామని వెళ్ళాను కానీ అక్కడ అకామిడేషను సౌలభ్యం ఏమీ లేదు. గోదావరి చూద్దామంటేనేమో చుట్టుపక్కల గోదావరి బాగా అమ్మవారి పాదాల దాకా వచ్చిందండి. బాగా ఉధృతంగా ఉంది. మనం ఇక రైల్వే స్టేషన్కి వచ్చేసాము. చూడండి ఇది రైల్వే స్టేషను, బయట పక్క ఆర్చి. ఇప్పుడు మొత్తం ఒకసారి మీకు ఆ పరిసర ప్రాంతాలన్నీ చూపిస్తున్నాను. చూడండి రైల్వే స్టేషన్ ముందు. రాత్రి చూపిస్తానికి నైట్ టైంలో వచ్చాం కదండి, అప్పుడు వీలు పడలేదు. ఇప్పుడు మీకు ఒకసారి రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది ఏందనేది బాసర రైల్వే స్టేషన్ ఒకసారి చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. ఇక్కడ స్టే చేయాలంటే మాత్రం వీలు పడదండి, బాగాలేదు. వీళ్ళు బయట లాడ్జీలతో టైఅప్ అయ్యి దేవస్థానం రూమ్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు అటే పంపిస్తారు. లాడ్జీలో మనం 2,000 3,000 పెట్టినా కూడా మనకు అంత బాగోదండి. పరమ చండాలంగా ఉంది రూము. తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు డెవలప్ చేస్తే ఈ దేవాలయానికి బాగా జనం వస్తారు. లేకపోతే ఇంకా ఉండే కొద్ది తగ్గిపోతూ ఉంటారండి. ఈ రైల్వే స్టేషన్ లోపలికి వచ్చేసాము. ఒకసారి రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది ఏందనేది చూపిస్తున్నా చూడండి. ఈ గోదావరి పొంగుతం వల్ల కొంచెం జనం రద్దీ అనేది ఈరోజు లేదండి. లేకపోతే అసలు రైల్వే స్టేషన్ పట్టనంత జనం ఉండేవాళ్ళట. ఇక్కడ ఏంటంటే తెలంగాణలో అయితే వర్షాలు లేవు, కానీ మహారాష్ట్ర, నాసిక్ అటువైపు వర్షాలు పడటం వల్ల గోదావరి నీరంతా ఇటు వచ్చేసిందండి. గోదావరి ఉప్పొంగుతుంది. అక్కడ లాడ్జీలు కూడా కొన్ని నీళ్లు రావడం వల్ల వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువై కొన్ని మూసేసుకున్నారు పోవటానికి వీలు పడక. బాసర సరస్వతి ఆలయాన్ని తట్టుకున్నాయండి నీళ్లు. చూడండి రైల్వే స్టేషన్ కూడా దగ్గరకు వచ్చేసినాయి నీళ్లు. అంత విపరీతంగా ఉందండి గోదావరి. ఇంకా ఒక 2 రోజులు ఇలానే ఉంటే సరస్వతీదేవి అమ్మవారి ఆలయానికి ముట్టేస్తాయండి నీళ్లు. ఆమెకి ఆలయానికి అక్కడికి ఒక 500 అడుగుల దూరంలో ఉన్నాయి వాటరు. లాడ్జీలు కొన్ని మునిగిపోయినాయి, మూసేశారు. చూడండి ఎలా ఉందో కనుచూపు మేర గోదావరి. చెట్లు అన్నీ నిండిపోయి ఉంది వాటర్తో.
ఇది నేను రైల్లోంచి వచ్చేటప్పుడు చూశానండి. రైల్లోంచి వచ్చేటప్పుడు చూస్తూ ఉన్నాను. చూడండి ఎలా ఉందో, మీకు ఒకసారి చూపిస్తున్నాను గోదావరిని. అక్కడ వర్షాలు అయితే లేవండి, బాగా ఎండగానే ఉంది. కానీ పైనుంచి వాటర్ అనేది ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది మనకి మహారాష్ట్ర సైడ్ నుంచి. అటు వాళ్ళకి వరదలు ఉన్నాయంట, ఆ వాటర్ అంతా ఇప్పుడు ఇటు బాసర అయితే మునిగిపోయిందండి. అక్కడ రెడ్ ఎర్ర జెండా అయితే ఎగరేశారు, తొందరగా ఎవరు రావద్దని. అందువల్ల జనం కూడా చాలా తక్కువ మంది వచ్చారండి. మూలా నక్షత్రం అయినా కూడా వాళ్ళు ఎన్నో ఏర్పాట్లు చేశారు జనం వస్తారని, కానీ ఏర్పాట్లకు తగ్గట్టుగా జనం అయితే రాలేదండి. చూడండి ఎట్లా ఉందో గోదావరి. నేను ఇదే ఫస్ట్ టైం అండి ఇక్కడ గోదావరి చూడటం, బాసరా ఇవన్నీ. కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదండి అక్కడ. నేను ఎన్నిసార్లు మన దేవాలయాలకి ఇటు తిరుపతి అని, శ్రీశైలం అని ఇటని వెళ్ళాం, కానీ అక్కడ ఉన్నంత ఫెసిలిటీసు, అక్కడ ఉన్నంత అకామిడేషన్ అనేది ఇక్కడ తెలంగాణలో ఉన్న బాసరలో లేదండి. పోయి మన పని చూసుకుని వెంటనే గంటలో బయలుదేరి వచ్చేసేది.